ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల మధ్య పొత్తేంటో, ఆ రాజకీయం ఏంటో, మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య దాగుడుమూతలేంటో, చంద్రబాబు నాయుడు గారి కన్‌ఫ్యూజన్ ఏంటో, జనసేన పార్టీ ఒత్తిడి ఏంటో, వీళ్ళ డిమాండ్‌లేందో, వాళ్ళ అబ్జెక్షన్ ఏందో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నాము అని చెప్పి ప్రకటన విడుదలై 24 గంటలయింది ఇప్పటికి. ఏకం ఒక ప్రకటన ఆయనకు మంత్రి పదవి ఇస్తాము అని. ఒక ప్రకటన రూపంలో మంత్రి పదవి ప్రకటించడం మనం ఎప్పుడు చూడలే. ప్రకటన వచ్చింది. ఇది దీని మీద పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. కానీ ప్రకటన వచ్చి 24 గంటలైనా జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక్క కంగ్రాట్స్ లేదు నాగబాబుకు. నాగబాబు గారికి ఒక కంగ్రాట్స్ లేదు. అసలు ఈ ముచ్చటే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో లేదు, అఫీషియల్ హ్యాండిల్స్లో. పోనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన కూడా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో పోస్ట్ చేయలేదు. అబ్బాసామి జనసేన హ్యాండిల్లో పోస్ట్ చేయలేదు, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయలేదు. పోనీ మంత్రి పదవి దక్కించుకుంటున్నటువంటి నాగబాబు గారు ఆయన దీని మీద స్పందించలేదు. కొన్ని మీడియాలో ఆయన కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా ఇప్పుడు లేదు, తర్వాత మాట్లాడదామని చెప్పి ఆయన మాట్లాడడానికి ఇష్టపడడం లేదట. ఎవరైనా ఎక్కడైనా మంత్రి పదవి దక్కితే ఆనందాన్ని వాళ్ళ అభిమానులతోనో కార్యకర్తలతోనో పంచుకోవడాన్ని మనం చూసాము. ముఖ్యమంత్రి పేరు మీద ప్రకటన రిలీజ్ అయినా తెలుగుదేశం పార్టీ ఆ ప్రకటన వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో లేదు, జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో లేదు, నాగబాబు గారు దీని మీద ఒక స్పందన లేదు. అంటే ఏంటిది? ఎవరికి ఇష్టం లేదు మంత్రి పదవి? జనసేనకి ఇష్టం లేదా? నాగబాబు గారికి ఇష్టం లేదా? ఇవ్వడం టీడీపీకి ఇష్టం లేదా? ఇప్పుడు ఇస్తలేరా? తర్వాత ఇస్తామంటున్నారా? ఎప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుందామంటున్నారు? లేకుంటే మంత్రిగా కనుక స్పెసిఫిక్ శాఖే కావాలని జనసేన అడుగుతుందా? కుదరదని టీడీపీ అంటుందా? తర్వాత మంత్రివర్గంలో అని టీడీపీ అంటుందా? లేదు ఇప్పుడే కావాలని జనసేన అంటుందా? ప్రకటన వచ్చిన తర్వాత దాని మీద ఉలుకులేదు పలికేలేదు. ఏం రాజకీయమయ్యా సామి? ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఉలుకులేదు పలుకులేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారా? మినిస్టర్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తారా? లేదా ఇప్పుడు కాదా? నెక్స్ట్ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే అప్పుడు ఇస్తామన్నారా? ఏందో ఒకటి చెప్పండి జనానికి. ముఖ్యమంత్రి గారి పేరుతో ప్రకటన వస్తే వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో కానీ దాన్ని షేర్ చేసుకోలేకపోవడం ఏంటి? ఇదేం ట్విస్టు? నాగబాబు గారు స్పందించకపోవడం ఏంటి? జనసేన స్పందించకపోవడం ఏంటి? ఒక ముక్క అర్థం కావట్లే. అసలు ఇస్తున్నారు ఇవ్వట్లేదా? ఏం జరుగుతుంది ఇంటర్నల్గా వీళ్ళ మధ్య? ఈ గుంజలాటలేంది, ఈ జంజాటం ఏందా సార్? ఏమో మరి చూద్దాం ఏమైంది.